కళ్ళు తాగి 13 మందికి అస్వస్థత, డైజోఫామ్ వంటి రసాయనాలతో కళ్ళు తయారీ, బాలయ్య ఇలాకాలో దారుణం అంటూ ఒక వార్త వచ్చింది. హిందూపూర్ ప్రాంతంలో మన నకిలీ మద్యమే కాదు, నకిలీ కల్తీ కళ్ళు కూడా ఇబ్బంది. నకిలీ మద్యం కల్తీ మద్యం, కల్తీ కళ్ళు ఇవి సమస్యలుగా మారుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఇటువంటి వాటిని చర్య తీసుకుంటే మంచిది. వైద్య ఆరోగ్య శాఖలో ఏ పనైనా అయిన వాళ్ళకేనా అంటూ తెలుగు గేట్వే అనే ఒక వెబ్సైటు 104, 108 సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబుకి యువనేతకు సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్న దోనేపూడి పవన్ కుమార్కు చెందిన భవ్య హెల్త్ సర్వీస్ కేటాయించారంట. దాని మీద ఒక కథనాన్ని ఇచ్చారు. వాళ్ళు ఇలా చేయటం అంత భావ్యంగా లేదన్నట్లుగా వాళ్ళు రాస్తున్నారు. అమరావతి గన్నవరంలో మెగా రైల్ టెర్మినల్ పెడతారట. 8 ప్లాట్ఫామ్స్తో అమరావతి టెర్మినల్ నిర్మాణం చేస్తారట. చిన్న తిరుపతిలో ఘోరం, గోశాలలో అనుమానాస్పద స్థితిలో ఆవు దూడ మృత్యువాత అంటూ మరో వార్త వచ్చింది. బాబు మరో కట్టు కథ, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నిగ్గుదేల్చాలన్న వైవి సుబ్బారెడ్డిపై సర్కార్ దుష్ప్రచారం. ఇటీవల ఈ కేసులో చిన్నప్పన్న అనే చిరుద్యోగిని అరెస్ట్ చేసిన సిట్ రిమాండ్కు తరలింపు. 2018కి ముందే సుబ్బారెడ్డి పిఏగా పనిచేసిన చిన్నప్పన్న, నిజానికి టీడీపీ ఎంపీ వేమిరెడ్డి దగ్గర కూడా పనిచేసిన చిన్నప్పన్న. ఏమిటి అసలు సమస్య ఏమిటి? జంతుకొవ్వు కలిసిందా లేదా అన్నదే. అది పోయి కల్తీ నెయ్యి అనే యాంగిల్లోనే జరుగుతుంది. మరి జంతుకొవ్వు కలిసి ఉంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందు ఆధారాలు చూపించి ఉండాలి కదా. సార్ అసలు అది వదిలేసి కల్తీనే అని ప్రచారం, దాని మీద ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకువస్తుంది. ఆ రోజున ఇచ్చిన రిపోర్ట్లో కూడా కల్తీ ఉంది అంటే వెజిటబుల్ ఫ్యాట్ కలిసే ఛాన్స్ ఉందని వచ్చింది తప్ప యానిమల్ ఫ్యాట్ కలిసింది అనేది అసలు రాలేదండి. అవును, ఇతను కూడా అసలు పిఏనా కాదో నేనైతే ఎప్పుడు చూడలేదు. 2018 ముందు ఇప్పుడన్నా అక్కడ టీటీడీ ఎంప్లాయీ అనే వచ్చింది కదా. 2018కి ఆయన టీటీడీ చైర్మన్ కాదు కదా. 18కి ముందు అసలు ఆయన దగ్గర పిఏగా ఎట్లా ఉంటాడు? వేమిరెడ్డి గారి దగ్గర అంటే వేమిరెడ్డి గారి మిస్సెస్ 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్గా అప్పుడు ఉన్నారు కాబట్టి అట్లా ఉండొచ్చు. ఇవేంటంటే ఏ రకంగా సుబ్బారెడ్డి గారికి చూడదామా అనేది ప్రజలకి అర్థమైపోతూ ఉంది. సో సుప్రీంకోర్టు ఎంటర్ అయిన తర్వాతే అసలు దాన్ని ఇదిలోకి వచ్చింది. సో ఇప్పుడు కూడా వాస్తవ విషయాలన్నీ మరుగున పరిచేసేసి దాన్ని ఏదో లబ్ధి పొందాం అనుకుంటే అటువంటి లబ్ధి జరగదండి ఎవరికి కూడాను. అవాస్తవమైన ప్రచారాలతో ఇప్పుడు కేసుల్లో కూడా జోగి రమేష్ గారిని ఏ రకంగా దాంట్లో ఇది చేయాలనుకున్నారు. ఇప్పుడు ఆయన చుట్టే ప్రయత్నం జోగి రమేష్ గారిది దాదాపు క్లియర్ అయినట్టు ఉంది. ఏది వీళ్ళు వాట్సాప్ లో వచ్చిన స్క్రీన్ షాట్లు అనేది అసలు ఎవరైనా 2 ఫోన్లు పెట్టుకుంటే చేయొచ్చు అనేది అందరికీ అర్థమయ్యే విషయం. ఇప్పుడు అసలు ఫోన్ ఆయన దగ్గర లేనప్పుడు పారేసి వచ్చానని చెప్పినప్పుడు క్లియర్గా ఏమాత్రం వార్త చదివే వాళ్ళకే అర్థమైపోతుంది ఇది ఫ్యాబ్రికేటెడ్ అనేది. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఎప్పుడో 18 ముందు ఎప్పుడు అసలు ఇంతవరకు అతని పేరుని ఎవ్వరూ వినలేదు. వినని వ్యక్తిని ఒక చిన్న ఉద్యోగస్తుని పట్టుకొచ్చి అతన్ని చేసుకొచ్చి స్టేట్మెంట్ ఇప్పించి, అంటే ఏ ఆధారాలు లేకపోయినా సరే మనం ఏదో ఒక దాన్ని పట్టుకుని అంటే సూదిని పట్టుకుని దూలాన్ని లాగుదామనే ప్రయత్నంలో జరుగుతుంది. అయితే నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆమె రైట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. హైకోర్టులోనే వాదనలు వినిపించండి, మార్గదర్శి ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన కేసు ఉండవల్లికి సుప్రీంకోర్టు సూచన అన్నారు. ఇప్పుడు పరకామణి కేసు అంటే టీటీడీ ఇష్యూ వచ్చింది కాబట్టి ఒక రకంగా అది కూడా పరకామణి కేసులో మొత్తం పే చేశారు. తప్పు చేశాడు కాబట్టి మనమేం దాన్ని తప్పుపట్టాం. కానీ ఈ మార్గదర్శి కేసు ఇది ఒకే తరహా కాకపోయినా కూడా బట్ రీపేమెంట్ జరిగింది అనేది పాయింట్. అక్కడేమో అంత సీరియస్గా ఉన్నారు, ఇక్కడ ఎందుకు ఇట్లా ఉన్నారు? కోర్టులకు ముందు గవర్నమెంట్ లాయర్లు నేనైనా ఒకటిగానే ఉండాలి. అంటే ఈ వాదనలు కోట్ల రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న లాయర్లు చేసే వాదనల మూలంగా ఇవన్నీ కొంత మార్పుకు వచ్చేసారు. జడ్జీలు ఏదో ఇదవుతున్నారని వాళ్ళ న్యాయ వ్యవస్థ అవుతుందనేది కాదు. ఇంకా న్యాయ వ్యవస్థ బతికే ఉంది కాదని మనం, కానీ చూసే వాళ్ళకి ఓకే మీరు చెప్పింది కరెక్ట్. అక్కడేమో పూర్తిగా వాళ్ళ ఆస్తులు మొత్తం రాసి ఇచ్చేశారు. వాళ్ళ మీద చట్టపరంగా క్రిమినల్ కేసులు కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడేమో డబ్బులు పే చేశారు కాబట్టి పే చేస్తే క్రిమినల్ కేసు ఎట్లా పోతుందండి? మరి అది పోకూడదు కదా. మరి హైకోర్టులో సుప్రీంకోర్టులో అసలు ఏళ్ల తరబడి తేలట్లేదు. మరి ఇదే పరకామణి కేసు మీద ఈనాడు వాళ్ళు పుంఖాలుగా రాస్తుంటారు చాలా ఘోరం జరిగిపోయిందని. మరి నాకు వచ్చిన సందేహం మీరనే కాదండి, సామాన్య ప్రజలకి కూడా వార్తలు చూసే ప్రతి వాళ్ళకి కూడా ఇటువంటి సందేహాలు వస్తూనే ఉంటాయి. సో జనరల్గా చదువుకోనందు మాత్రాన ఎవరు ప్రజలు ఇంటలెక్చువల్ పీపుల్ కాదు, లేకపోతే కొద్ది 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళే ఎక్కువ మీడియాని దీన్నంతా ఫాలో అవుతుంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ ఇంటలెక్చువల్సేనండి. అవును, వాళ్ళ పరిస్థితుల మూలంగా చదువుకోలేదు. ఇదేమిటి వ్యవస్థలో ఇట్లా జరుగుతున్నాయి ఏంటని బాధపడే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. రైట్. రామ్నాథ్ గారు మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద కామెంట్ చేస్తారా? ఇప్పుడు మనం చూసాం సుబ్బారెడ్డి గారి మీద తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నట్లుగా
వార్తలు వచ్చినాయి. ఇదే నేపథ్యంలో నాకు ఆసక్తికరంగా సరే అది నెయ్యి జంతు కొవ్వు సంగతి పక్కన పోయి ఇప్పుడు కల్తీ అంటున్నారు. కల్తీ గతంలో చంద్రబాబు టైంలో కూడా కొన్ని రిజెక్ట్ అయినాయి కదా, అట్లాంటివి జరిగినాయి. మరి ఇప్పుడు అది ఒక యాంగిల్ అయితే, మార్దర్స్ కేసులో ఒక రకంగా, పరకామణి కేసులో ఇంకో రకంగా, అట్లా చూడటానికి మరి టెక్నికల్గా వీ డోంట్ నో ఏ రకంగా ఉందని, కానీ చూడటానికి అతను పే చేశాడు, వీళ్ళు పే చేశారు, వాళ్ళనేమో వదిలేయచ్చు కదా అన్నట్టుగా ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇతని మీదేమో చర్య తీసుకోవాలన్నట్టుగా ఆ పేపర్ వాళ్ళే రాస్తారు. ఏమిటి ఏమన్నా నేను తప్పు అడుగుతున్నానా, లేదా డౌట్ రావడంలో తప్పేమైనా ఉందా, రావచ్చా, మీరేమంటారు? ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేసిన ఆయన ఒక వీడియో విడుదల చేశారు నిన్న. దాంట్లో ఆయన క్లియర్ గా చెప్తున్నారు, నాకు పిలిచారు 6 సార్లు నా వీడియోను వాళ్ళకి కావాల్సిన విధంగా వీడియో రికార్డ్ చేశారు, 6 సార్లు డిలీట్ చేసి మరి నువ్వు కాదు మా టార్గెట్ వేరే ఉన్నారు, మేము చెప్పినట్టు చెప్పండి అని చెప్పేసి బలవంతంగా నాతో ఒక వీడియో రికార్డ్ చేయించారని ఆయనే చెప్తున్నారు. అంటే ఇప్పుడు జోగి రమేష్ గారి కేసులో కావచ్చు, ఈ లిక్కర్ కేసులో కావచ్చు, ఏ ఫార్మెట్ అయితే ఫాలో అవుతున్నారో అది ఫాలో అవుతున్నారు. ఒకరిని తీసుకురావడము, బలవంతంగా వాళ్ళతో స్టేట్మెంట్లు ఇప్పించడం, అవతల వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం, మొత్తం లిక్కర్ కేసులు అన్ని ఇదే జరుగుతుంది. ఇప్పుడు అతను కూడా ఒక వీడియో చేశారు, నన్ను బలవంతంగా రికార్డ్ చేయించారు, తాను సరిగా చెప్పలేదని 6 సార్లు ఆ వీడియోను డిలీట్ చేసి మళ్ళా కొత్తగా రికార్డ్ చేసి పెట్టారు, ఇదంతా బలవంతంగానే నాతో చేయించారు, నేను 2019 వరకు అంతకు ముందు వరకే అక్కడ పనిచేశాను, ఆ తర్వాత నాకు సంబంధమే లేదు వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర అని కూడా చెప్తున్నారు. అంటే ఏదో విధంగా తీసుకెళ్లాలి ముందుకు అనుకున్నారు. ఇక్కడ చూడండి ఎంత అప్పుడు జంతువులు కోవగలిపారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా ఆ జంతువు ఏదో కూడా డైరెక్ట్ గా పబ్లిక్ గా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అయితే అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూల్లో కూడా అదే చేశారని చెప్పారు. నిజానికి అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూల్ని బోర్డులో ఉన్న 2 సభ్యులు ప్రత్యేకంగా వాళ్ళు నేదిచ్చి చేయించుకొని తీసుకెళ్లారు, కానీ చేసేశారు. ఇప్పుడు ఎక్కడికి తెచ్చారు? ఇప్పుడు కల్తీ అంటున్నారు. ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కలిసిందని రాయడం లేదు, కల్తీ దగ్గరికి తెచ్చేశారు. ఇప్పుడు దీని ఆధారంగా వీళ్ళ టార్గెట్ అంతా ఏంది? వైవి సుబ్బారెడ్డి సిట్ కూడా, పోలీస్ అధికారుల బృందం కూడా ఆ యాంగిల్కి వెళ్తున్నట్లేదుగా. జంతు కొవ్వు కలిసింది అనేది ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు చేసిన ఆరోపణలో వాస్తవం లేదనే యాంగిల్లోకి వెళ్తున్నట్టు కనపడటం లేదు. ఎంతసేపు కల్తీ అనే కథ నడుస్తున్నట్టుగా అనిపిస్తా. జంతువుల కొవ్వు కలిసింది అనేది పూర్తిగా అవాస్తవం అన్నది అందరికీ ప్రపంచం అంతా తెలుసు. ఇంకా దాన్ని ఏమీ చేయలేక కల్తీ అసలు ఎప్పుడో జరిగిందని ఇంకా వాళ్ళ ఇష్టం ఏమైనా చేయొచ్చు కొమ్మినేని గారు. ఎందుకంటే ఇప్పుడు ఆ మెటీరియల్ ఉండదు, అవి ప్రూవ్ చేయడానికి ఏమి ఉండవు, కాబట్టి ఒక ఆరోపణ చేసుకుంటూ వెళ్తున్నారు. పరకామణి కేసులో సరే చట్టాలు ఏం చెప్తున్నాయి, ఇంకా పైగా ఇది పరకామణి లేదు, ప్రైవేట్ సెటిల్మెంట్ దుప్పటి పంచాయతీ చేశారంటున్నారు. కాదు, అక్కడ లోక్ అదాలత్ ద్వారానే ఆ వ్యవహారం అంతా నడిచింది. ఒకటి, అతడు 70,000 రూపాయలు దొంగతనం చేస్తే 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని స్వామి వారికి రాయించారు. సరే చట్టాలు ఏం చెప్తాయి, కోర్టులు ఏం చెప్తాయి అనేది పక్కన పెడితే, నిజంగానే అతను మంచి వ్యక్తి కాకపోతే, అంటే మంచి వ్యక్తిని కాదంటే సర్టిఫై చేయడం కాదు, కానీ అతను అడ్డం తిరిగి లేదు నేను కోర్టులోనే ఈ కేసు తేల్చుకుంటానని చెప్పింటే ఆ 100 కోట్ల రూపాయల ఆస్తులు టీటీడీకి ఇచ్చే బదులు 1 కోటి రూపాయలు పెట్టుకుని ఒక మంచి లాయర్ని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెడుతున్నట్లు ఒక పవర్ఫుల్ లాయర్ని పెట్టుకుంటే ఈ కేసు ఎప్పుడు తెలియదు, మహా అయితే ప్రూవ్ అయితే ఒక 6 నెలలు జైలు పడేదేమో, లేకుంటే ఆ డబ్బులు వెనక్కి తీసుకునే వాళ్ళేమో. కానీ 100 కోట్ల రూపాయలు ఇస్తానన్నప్పుడు ఇదేదో బాగుంది, స్వామికి లాభం జరుగుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు, తర్వాత చట్టబద్ధంగానే దానికి ముందుకెళ్లారు. కానీ ఈనాడు పత్రిక అసలు ఎలా చేస్తారు, ఇది తప్పు అని రాస్తున్నారు. కానీ మార్గదర్శి దగ్గరికి వచ్చేసరికి మాత్రం మేము ఆల్రెడీ చేసేసాం కాబట్టి మమ్మల్ని వదిలేయండి అని అక్కడ మాట్లాడారు. అంటే ఇక్కడే అర్థమవుతుంది, అంటే పెద్దలకు ఒక న్యాయం, మామూలు వాళ్ళకు ఒక న్యాయం. తప్పు ఎవరు చేసినా, కానీ ఎవరు చేసినా తప్పు అన్నప్పుడు అందరికీ సమాంతరంగా పనిష్మెంట్ ఉండాలి, న్యాయం ఉండాలి కదా, అంటే మాత్రం ఇక్కడ ఒప్పుకోరు. మేము వేరు మీరు వేరు అన్నట్టుగా. అది కాక ఈనాడు పేపర్ ఇలాంటి వార్తలు రాయడం అనేది విచిత్రమే. తాను ఒక పని చేశాము మార్గదర్శి కేసులో, ఇదే వాదన అక్కడ వినిపించాము, మేము అంతా ఇచ్చేసాం కాబట్టి ఇంకా మమ్మల్ని ఏం చేయొద్దని చెప్తున్నాము. అలాంటిది మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఏకంగా పైగా 70,000 దొంగతనం చేసిన వ్యక్తి 100 కోట్లు ఇచ్చారంట, టీటీడీకి రాసి ఇచ్చారు. 30 కోట్లు అన్నారు, మరి 100 కోట్ల దాకా ఉందా? 30 కోట్లు అంటే మార్కెట్ వాల్యూ 100 కోట్లు ఉందంట కొమ్మినేని గారు. 14 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ వాల్యూ. వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగిన దాంట్లో వాళ్ళు బాధతో వాళ్ళ కుటుంబం అంతా కూడా రియలైజ్ అయ్యి ఇచ్చేసారండి. ఓకే, చెప్పండి. దాన్ని ఏమో తప్పు పడుతున్నారు, ఇక్కడ మాత్రం ఏమీ లేకుండా కూడా చేస్తున్నారంటే ఎంత ద్వంద్వ ప్రమాణాలు. చట్టం ప్రకారం ఆర్బీఐ రూల్స్ ప్రకారం డబుల్ ది పేమెంట్ చేయాలి కదా, ఏది ఫైన్ కట్టాలి కదా, మామూలుగా డిపాజిట్లు అక్రమంగా వసూలు చేస్తే. ఎంత 5,000 కోట్లు 7,200 కోట్ల రూపాయలు ఏమో కట్టాలి దాని ప్రకారం, ఆర్బీఐ నిబంధనల ప్రకారం. కానీ ఎవరు మా మీద కంప్లైంట్ చేయలేదు, మేమంతా పే చేశాం కాబట్టి వదిలేయండి అని అక్కడ అంటున్నారు. అంటే ఇంక ఇప్పుడు సింపుల్, ఒక దొంగతనం చేసేసి పట్టుబడిన తర్వాత సొమ్ము ఎనికి ఇచ్చేసాం కాబట్టి నా మీద కేసు ఉండకూడదు అంటే ఉండకుండా ఉంటుంది, కేసు పెడతారు. అంటే ఈనాడుకు వచ్చేసరికి మాత్రం మా ఆర్గ్యుమెంట్ ఇదే, అవును మేము తప్పు చేశాము కానీ అవతరాలకు మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాం కాబట్టి మమ్మల్ని వదిలేయండి, కేసులు పెట్టద్దని అక్కడ వాదిస్తారు. ఇక్కడికి మాత్రం పూర్తి భిన్నమైన వాదన.
సామాన్యుడు పాపం అతని మొత్తం పే చేసేసిన సందర్భంలో క్రిమినల్ కేసు ఆ లోక్ అదాలత్ ద్వారానే వచ్చింది కాబట్టి మరి అయినప్పుడు కూడా వెంటాడటం వీళ్ళు. నా పాయింట్ ఏంటంటే టెక్నికల్గా లీగల్గా అతని మీద చర్య తీసుకోవాల్సి వస్తే తీసుకోవచ్చు, వీళ్ళు పని కట్టుకుని బయటికి తీసుకొచ్చి ఆ కేసుని ఇవన్నీ చేస్తే చేసి ఉండొచ్చు. కానీ ఈనాడు వాళ్ళు మీరు అన్నట్టుగా ఈ రకంగా అదేదో ఘోరం జరిగిపోయిందనేమో ఇక్కడ, అక్కడేమో తప్పే ఉందన్నట్టుగా అక్కడ కీలకమైన పాయింట్. కొమ్మినేని గారు ఓపెన్ గా ఆలోచిస్తే సరే, ఇది సమర్థించడం కాదు, కానీ ఒక సాధారణంగా ఆలోచిస్తే ఏ వ్యక్తి అయినా ఇలా దొంగతనం చేసి 70,000 రూపాయలు దొంగతనం చేసి పట్టుబడిన తర్వాత సరే కేసు అయినా ఫేస్ చేయడానికి ఇష్టపడతారు, కానీ 100 కోట్లు ఇవ్వరు. 100 కోట్లు ఆస్తి సరే చూసుకుందాం పట్టారు. ఈ కేసులు ఈ కోర్టులో ఎన్నేళ్ళకి తేలుతాయి, అప్పటికి ఏమవుతుందో అందరికీ తెలుసు కాబట్టి. కానీ అతను ఇచ్చినప్పుడు ఇదేదో బాగుంది, టీటీడీకి మంచిగా జరుగుతున్న ఉద్దేశంతో వాళ్ళు నిర్ణయాలు తీసుకోవచ్చు, అధికారికంగా చట్ట ప్రకారమే ముందుకెళ్లారు. దాన్ని తప్పు అనడమే కొద్దిగా ఇదిగా ఉంది. మీరు కరెక్ట్ పాయింట్ గుర్తు చెప్పారు. నాకు కూడా ఒక కేసు తెలుసు. ఒక అతను 3 లక్షల రూపాయలకి చెక్ బౌన్స్ అయింది. చెక్ బౌన్స్ అయితే అతని మీద కేసు వచ్చింది, శిక్ష పడింది, 6 నెలల శిక్ష. అతని కొడుకు వచ్చి నేను పే చేస్తానులే, ఎందుకు వచ్చిందంటే లెక్కలు వేసుకున్నారంట. అంటే వాళ్ళు చాలా చిన్న ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు 3 లక్షలు పెట్టే బదులు నేను ఇక్కడ కూర్చొని చేసేదేముంది, బయట జైల్లో ఉంటే 6 నెలలు బయటకు వచ్చేస్తా కదా, మనం కట్టక్కర్లేదని చెప్పి జైల్లోనే ఉన్నాడంట. అట్లాగే మీరు చెప్పినట్టు పరకామణి కేసులో అతను కనుక ఎదురు తిరిగి కొంతకాలం ప్రొలాంగ్ చేసి ఆ తర్వాత శిక్ష పడినా కూడా అనిపించేస్తే ఇది ఎంతవరకు వెనక్కి వెళ్తుందో చెప్పలేం కదా. అంత ఆస్తి అయితే అంతా ఇచ్చేసి ఉండవలసిన అవసరం ఉండేది కాదు కదా. మంచి పాయింట్, ఆసక్తికరమైన పాయింట్ చెప్పారు రామ్నాథ్ గారు. రైట్.